Good evening. Praise the Lord, everyone. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ ఎంత అక్క. డల్ గా నిద్రపోతున్నట్టు చెప్తున్నారు అబ్బా. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్ అని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అక్క. నాకు నిద్ర వచ్చేస్తుంది మీరు గుడ్ ఈవినింగ్ చెప్తుంటే ఇట్లా. ఒకసారి నేను 3 అంటే మంచిగా గట్టిగా చెప్పాలి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఇవాళ? వాళ్ళందరూ నాకు గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఎట్ ద కౌంట్ ఆఫ్ 3. 1 2 and 3. ప్రైజ్ ద లార్డ్ అక్క. అది చక్కగా చెప్తున్నారు. అయితే చిన్న ప్రేయర్ చేసుకొని ఇవాళ మనం ఏ లెసన్ విందామో జీసస్ మాతో మాట్లాడండి అని అడుగుదామా? కళ్ళు మూసుకుని 1 minute ప్రేయర్ చేద్దాం మనం. జీసస్ మాతో మీరు మాట్లాడండి అని చెప్పి అడుగుదాం. గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఆన్లైన్ బైబిల్ స్కూల్లో మేమంతా ఇలాగ కలుసుకోవడానికి సహాయం చేశారు, వందనాలు. ఈ రోజు ప్రభువనైనా యాక్షన్ సాంగ్ లో హెల్ప్ చేశారు, వందనాలు. స్టోరీ విననటుండగా అందరికీ మీరు హెల్ప్ చేయండి. చెప్తున్న నాకు, వింటున్న చిన్న బిడ్డలందరికీ ప్రభువనైనా మీరే తోడుగా ఉండండి. అవన్నీ ఆ లెసన్స్ మా లైఫ్ లో మేము అప్లై చేసుకొని మీ చిల్డ్రన్ గా ఉండడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా అందరూ? నాకు ఎట్లా చెప్పాలంటే ఓ ఎస్ అని చెప్పాలా? రెడీ ఉన్నారా? yes yes అది Jesus. అది వెరీ గుడ్. అయితే నేను నాతో ఎక్కువగా మాట్లాడాలి మీరు, లేకపోతే నేను ఇట్లా ఆగిపోతా. మీరు వింటున్నారా, పడుకున్నారా, లేకపోతే నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా అర్థం కాదు. అందుకని నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. ఓకేనా? డీల్. ఓకే, డన్. అయితే లాస్ట్ టైం మీకు ఏం స్టోరీ చెప్పారు? లాస్ట్ వీక్ ఎవరు వచ్చారు? ఏం స్టోరీ చెప్పారు చెప్పండి నాకు క్విక్ గా. అది లాస్ట్ వీక్ కదక్క అంటారా? మీరు వచ్చారా పోనీ లాస్ట్ వీక్? మీరు రాలేదా? అబ్సెంటా? వచ్చామక్క. దానికి గుర్తులేదా? గుర్తుందక్క. 4 బైబిల్లో నుండి 4 పీపుల్ కోసం చెప్పింది. ఎస్తేర్, జోసెఫ్, ఇంకా పీటర్, మాథ్యూ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇవాళ మనము బైబిల్లో నుంచి ఒక స్టోరీ కాదు కానీ ఆ ఒక ఒక లేడీ గురించి నేర్చుకుంటాం. దానికంటే ముందు ఇవాళ డేట్ ఎంత చెప్పండి నాకు? 29 అక్క. నిజమేనా? నిజమేనా? అయితే ఇవాళ Yes, ఏం అక్క. స్పెషల్ డే తెలుసా? ఇది ఒక ఎవ్రీ డే మనకి ఒక స్పెషల్ డే లాగా ఫాలో అవుతారు అనమాట. ఒక క్యాలెండర్, దిస్ క్యాలెండర్. అందులో ప్రతిరోజు ఒక స్పెషల్ డే లాగా ఫాలో అవుతారు అనమాట. అయితే ఇవాళ మీ ముందు స్టోరీ నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇవాళ ఏం స్పెషల్ ఉంది అని చెప్పి నేను చదివాను అనమాట. మీకు తెలుసా ఏం స్పెషల్ ఈ రోజుకి? No, స్కూల్ అక్క. హాఫ్ డేనా? స్కూల్ హాఫ్ డే అదే స్పెషలా? No, అక్క. ఇవాళ 29th ఆఫ్ మార్చ్ వరల్డ్ పియానో డే. ఏం డే? వరల్డ్ పియానో డే. అయితే ఎంతమందికి పియానో ఇష్టం? మ్యూజిక్ ఇష్టమా? అయితే మీకు పియానో ఇష్టం అయితే మీరు ఇవాళ ఏం చేయండి అంటే కొంచెం మ్యూజిక్ వినండి. ఒకవేళ నేర్చుకోవాలనిపిస్తే హాలిడేస్ లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, విత్ దట్ టాలెంట్ యూ కెన్ ప్రైజ్ గాడ్. March 29th ఇస్ వరల్డ్ పియానో డే. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ March 29th కి నేను అడుగుతా. రైట్? సరే, ఇవాళ లేట్ చేయకోకుండా మనము స్టోరీలోనికి వెళ్దాం. అయితే ఇవాళ మన స్టోరీలో ఒక లేడీ గురించి నేర్చుకుంటాం అని చెప్పాను కదా. చూడండి, మీకు స్క్రీన్ మీద ఒక లేడీ కనిపిస్తుంది. ఆమె పేరు ఎలిజబెత్ ఫ్రై. ఏం పేరు? ఎలిజబెత్ ఫ్రై. అయితే ఆమెని ఏమని పిలిచేవారంటే ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్. ఏమని? ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్. అంటే ప్రిజన్ అంటే జైలు ఉంటది కదా, జైల్లో ఒక ఏంజల్ లాగా ఆమె ఉంది అని చెప్పేసి ఆమెని ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎలిజబెత్
ఫ్రై ఈస్ కాల్డ్ యాజ్ ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్. ఎందుకు అనేది మనం మెల్లిమెల్లిగా స్టోరీలోనికి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. అయితే ఈ ఎలిజబెత్ ఫ్రై ఎప్పుడు పుడుతుంది అంటే మే 21 మే 1780లో పుడుతుంది. ఎప్పుడు పుట్టింది? 21 మే 1780లో పుట్టింది. వీళ్ళ మమ్మీ డాడీ పేరు ఏంటి అంటే జాన్ గర్నీ అండ్ క్యాథరిన్. జాన్ గర్నీ అండ్ క్యాథరిన్ అనే వాళ్ళకి మే 21 1780లో ఈ ఎలిజబెత్ ఫ్రై అనే అమ్మాయి పుడుతుంది అనమాట. ఎక్కడ పుట్టింది అంటే ప్లేస్ పేరు చదవండి. నార్విచ్ అక్క. నార్విచ్. ఈ నార్విచ్ ఎక్కడుంది అంటే మ్యాప్ లో చూడండి. ఇంగ్లాండ్ అనే కంట్రీలో నార్విచ్ అనే సిటీలో 1780 మేలో ఈ ఎలిజబెత్ ఫ్రై పుడుతుంది. వాళ్ళ మమ్మీ డాడీ పేరు జాన్ గర్నీ అండ్ క్యాథరిన్. వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ అన్నమాట. ఎట్లా రిచ్ అంటే వాళ్ళ డాడీకి ఒక బ్యాంక్ ఉంటది అనమాట. బ్యాంక్ అంటే మనం మనీ డిపాజిట్ చేసుకుంటాం కదా, మనీ సేవ్ చేసుకుంటాం కదా, అట్లాంటిది ఒక బ్యాంక్ బిజినెస్ ఉండేదన్నమాట వాళ్ళ డాడీకి, ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ డాడీకి. ఆ ఇంగ్లాండ్ లో చాలా రిచ్ ఫ్యామిలీ అన్నమాట వీళ్ళు. అయితే అన్ని లగ్జరీస్ ఉంటాయి వీళ్ళకి. ఏది కావాలంటే అది వాళ్ళ దగ్గర ఉంటది అనమాట. చాలా చాలా రిచ్ ఫ్యామిలీ ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అయితే ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ మమ్మీ డాడీకి 11 మెంబర్స్ చిల్డ్రన్. ఎంతమంది? 11 మెంబర్స్ చిల్డ్రన్. ఎలిజబెత్ ఫ్రై తో పాటు ఇంకా తనకి 10 మెంబర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు అనమాట. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైతుంది అంటే ఎలిజబెత్ ఫ్రైకి 12 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ సిక్ అయిపోయి చనిపోతుంది అనమాట. ఎలిజబెత్ ఫ్రైకి 12 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ పాపము చనిపోతుంది. అయితే 11 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు కదా తనతో పాటు. ఎలిజబెత్ ఫ్రై పెద్దది కాబట్టి మిగతా 10 మెంబర్స్ ని వాళ్ళ మమ్మీ లేకపోవడం వలన ఆమెనే పెంచుతుంది అనమాట. 10 మెంబర్స్ ని చాలా చక్కగా మంచి స్ట్రిక్ట్ రూల్స్ తోని మంచిగా ప్రేయర్ చేయించుకుంటూ మంచి మేనర్స్ నేర్పిస్తూ వాళ్ళకి మంచిగా ఏం కావాలంటే ఎట్లా వాళ్ళని పెంచాలో ఎలిజబెత్ ఫ్రై పెంచుతూ వస్తుంది అనమాట. ఎలిజబెత్ ఫ్రై చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి అమ్మాయి లాగా ఉండేది. అయితే వాళ్ళు ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది కదా, ఫ్రెండ్స్ చర్చ్ అని, క్వాకర్స్. అయితే ఈ ఫ్రెండ్స్ చర్చ్ అనే ప్లేస్ కి వాళ్ళు వెళ్ళే వాళ్ళు అనమాట. ఆ చర్చ్ కి వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే క్వాకర్స్ అంటారు. ఏమంటారు? క్వాకర్స్. క్వాకర్స్ అంటారు అనమాట. ఈ చర్చ్ కు వెళ్ళే వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక్క నిమిషం చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంగ్లాండ్ కంట్రీలో ఒక రూల్ ఉంటది అనమాట. ఎప్పుడైనా ప్రామిస్ చేసేటప్పుడు ఆ క్వీన్ మీద ఇట్లా క్వీన్ నేమ్ మీద ప్రామిస్ చేయాలి. క్వీన్ నేమ్ మీద ఓత్ తీసుకోవాలన్నమాట. మీరు స్కూల్లో వెళ్ళి ఓత్ తీసుకుంటారా ఇట్లా పెట్టి ఇండియా ఇస్ మై కంట్రీ అని చెప్పేసి? అట్లా వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ క్వీన్ నేమ్ మీద, ఇంగ్లాండ్ క్వీన్ నేమ్ మీద ఓత్ ఓత్ తీసుకోవాలన్నమాట. అయితే ఈ క్వాకర్స్ చర్చ్ వాళ్ళు బాగా చక్కగా బైబిల్ చదవడము అండ్ ఆ బైబిల్ ని ఫాలో అవడంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వీన్ నేమ్ మీద మేము ఓత్ తీసుకోము. ఎందుకంటే మాకు అన్నిటికంటే ఎక్కువ ఎవరు? గాడే. గాడ్ నేమ్ మీద గాడ్ నే మేము వర్షిప్ చేస్తాం. క్వీన్ నేమ్ మీద మేము ఓత్ తీసుకోము అని వాళ్ళు డినై చేస్తారు. ఎట్లా అంటే డానియల్ కూడా అట్లానే చేస్తాడు. మొర్దెకాయ్ కూడా ఆ వేరే అతనికి బో చెయ్యడు కదా. ఎందుకంటే గాడ్ కే మేము ఒబే చేస్తాము, క్వీన్ కి గాని ఎవరికి గాని మేము ఒబే చేయము అని క్వాకర్స్ ధైర్యంగా చెప్తారనమాట. క్వీన్ ఆర్డర్ నే డినై చేస్తారు. అందుకని ఏమైతది అంటే వాళ్ళకి ఆ ఇంగ్లాండ్ లో నార్విచ్ లో ఎక్కడా కూడా స్కూల్స్ లో అడ్మిషన్ ఉండదు. కాలేజెస్ లో వాళ్ళని చేర్చుకోరు. వాళ్ళకి గవర్నమెంట్ లో జాబ్స్ ఉండవు. ఏ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఆ క్వాకర్స్ అట్లా ఓత్ తీసుకోవడం డినై చేసినందుకు. అయినా కానీ వాళ్ళు ఏమీ భయపడకోకుండా వాళ్ళు క్వాకర్స్, ఫ్రెండ్స్ చర్చ్ లో ఉన్న క్వాకర్స్ అందరూ ఇంక్లూడింగ్ ఎలిజబెత్ ఫ్రైస్ ఫ్యామిలీ, దే ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా వాళ్ళు చాలా రిచ్ కాబట్టి వాళ్ళు ఏం భయపడుకోకుండా ఇంకా గాడ్ ఫియరింగ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మాకు అడ్మిషన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు,
జాబ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ ఓన్ గా వాళ్ళే చర్చెస్ స్కూల్స్ బిల్డ్ చేసుకుంటారు అనమాట. అందులో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళ ఓన్ గా వాళ్ళు స్కూల్స్ బిల్డ్ చేసుకుంటారు అనమాట. అయితే అందరూ బిజినెస్ పీపుల్ కాబట్టి వాళ్ళు స్టీల్ బిజినెస్ చేస్తా ఉంటారు, చాక్లెట్ బిజినెస్ చేస్తా ఉంటారు, అండ్ ఫుట్వేర్ బిజినెస్ చేస్తా ఉంటారు. ఇట్లా వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు, వాళ్ళు స్కూల్స్ ని కట్టి ఎడ్యుకేషన్ ని ఇస్తారు, కొంతమందికి జాబ్స్ ఇస్తారు. వాళ్ళు రిచ్ పీపుల్ అయినా కానీ ప్రౌడ్ గా ఉండకోకుండా ఏం చేస్తారంటే ఇట్లా హెల్ప్ చేస్తారు. ఇందులో ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటది అనమాట. దో వాళ్ళు వెరీ రిచ్ అయినా వాళ్ళకి ప్రౌడ్నెస్ అనేది ఉండేది కాదు. ఇంకొకటి ఏంటి, వాళ్ళు క్వీన్ మీద ఓత్ తీసుకోము, మేము ఓన్లీ గాడ్ మీదనే గాడ్ కే ఫియర్ అయి ఉంటాము, దేవునికే భయపడతాము, దేవుణ్ణే రెస్పెక్ట్ చేస్తాము అని చక్కగా వాళ్ళు రోషంగా ఉంటారు. మరి పిల్లలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి మనకి ఏవైనా మనం రిచ్ అనుకోండి, మన దగ్గర అన్ని ఉన్నాయి అనుకోండి, మనం కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. నాకేంటి, నా దగ్గర అన్ని ఉన్నాయి, నీ అవసరం ఏం లేదని ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. కానీ క్వాకర్స్ అట్లా ఫీల్ అవ్వలేదు, ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఫ్యామిలీ అట్లా ఫీల్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటి, వాళ్ళు చక్కగా దేవునికే మేము ఒబే చేస్తాం, క్వీన్ కి ఒబే చేయము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా భయపడకోకుండా చెప్పగలుగుతారు. మనం చెప్పగలుగుతాం అట్లా స్కూల్లో ఎవరైనా మనల్ని ఏమన్నా చేయమన్నా, లేకపోతే వేరే గాడ్ కి ప్రే చేయమన్నా, లేకపోతే వాళ్ళు ఇచ్చింది ఏమన్నా తినమన్నా ఏం చేసేస్తాం, ఎందుకులే బాధ అని చెప్పేసి మనము కాంప్రమైజ్ అయిపోతాం. కానీ క్వాకర్స్ అట్లా కాంప్రమైజ్ కాలేదు. ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఫ్యామిలీ అట్లా కాంప్రమైజ్ కాకోకుండా వాళ్ళు లీడ్ చేస్తా ఉంటారు. అయితే ఒక రోజు ఆ ఫ్రెండ్స్ చర్చ్ కి ఒక పాస్టర్ గారు వస్తారనమాట. ఆ పాస్టర్ గారు చక్కగా ఒక మెసేజ్ చెప్తారు, ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నిజాన్నే మాట్లాడాలి, యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్, యూ షుడ్ హెల్ప్ పూర్ పీపుల్. మీకు మంచి ఈ వెల్త్ దేవుడు ఇచ్చాడు, మంచి ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు, మీ ఓన్ గా మీరు స్కూల్ బిల్డ్ చేసుకునే కెపాసిటీ ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేయాలా, రైచియస్ గా ఉండాలి, ఎప్పుడు నిజమే మాట్లాడాలి, ఇంకా పూర్ కి హెల్ప్ చేయాలి అని ఒక సర్మన్ చెప్తారనమాట. వాక్యం చెప్తున్నప్పుడు అప్పుడు ఎలిజబెత్ ఫ్రైకి ఆ వాక్యం విని అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుందంటే, అప్పటి వరకు ఉంటది, అప్పటి నుంచి ఇంకా కూడా ఎప్పుడు గానీ అబద్ధాలు చెప్పదు, ఎంత రిచ్ అయినా గానీ చాలా సింపుల్ లైఫ్ ఆమె లీడ్ చేస్తా ఉంటది, పూర్ కి హెల్ప్ చేస్తా ఉంటది. అందులో భాగంగానే ఆమె ఏం చేస్తుంది అంటే, తన ఇంట్లో ఒక రూమ్ లో పూర్ పీపుల్, చదువుకోలేని వాళ్ళ కోసము ఒక స్కూల్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒక ఒక్క స్టూడెంట్ తో ఆ స్కూల్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ స్టూడెంట్ కి చక్కగా ఎడ్యుకేషన్ నేర్పిస్తా ఉంటది. దాని తర్వాత ఎలిజబెత్ ఫ్రై ఇట్లా స్కూల్ స్టార్ట్ చేసి పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తుంది అని తెలిసి ఇంకా చాలా మంది రావడం మొదలు పెడతారు. అట్లా 2 years లో 70 స్టూడెంట్స్ కి, పూర్ స్టూడెంట్స్ కి ఆమె ఎడ్యుకేషన్ ఇస్తుంది. వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని ఎలిజబెత్ ఫ్రై తన ఇంట్లోనే ఒక రూమ్ లో స్కూల్ ని ఏర్పాటు చేసి చెప్తుంది. చూడండి పిల్లలు, ఆమెకున్న వెల్త్ ని, ఆమెకున్న మనీని ఆమె చక్కగా ఎంత మంచిగా యూజ్ చేస్తుంది, లేని వాళ్ళ కోసము యూజ్ చేస్తుంది. మనం కూడా అట్లా మనకున్న దాంట్లో మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలిజబెత్ ఫ్రై లాగా హెల్ప్ చేయడానికి ఇష్టపడాలి. దాని తర్వాత కొన్ని రోజులకి జోసెఫ్ ఫ్రై అనే ఒక అతన్ని ఆమె పెళ్లి చేసుకుంటది. ఈయన కూడా బ్యాంక్ బిజినెస్, ఈయన కూడా ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన ఆయన, ఈయనకు కూడా ఒక బ్యాంక్ బిజినెస్ ఉంటది. వీళ్ళిద్దరికి 8 members చిల్డ్రన్ పుడతారనమాట. వీళ్ళు కూడా ఎలిజబెత్ ఫ్రై లాగా జోసెఫ్ ఫ్రై గారు కూడా చాలా మంచి ఆయన, అంత రిచ్ ఫ్యామిలీకి చెందిన ఆయన బ్యాంక్ బిజినెస్ రన్ చేస్తున్న ఈయన కూడా ఏం చేస్తాడంటే, ఆ ఇంగ్లాండ్ లో నార్విచ్ లో చర్చెస్ కి ఎవరైతే పాస్టర్స్ వస్తారో వాళ్ళని తన వాళ్ళ ఇంటికి పిలుచుకొని అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి, వాళ్ళు మినిస్ట్రీకి వెళ్తామంటే వాళ్ళ మినిస్ట్రీకి సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట పాస్టర్స్ కి. అయితే అట్లా చక్కగా వీళ్ళ ఫ్యామిలీ మినిస్ట్రీకి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, పూర్ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అయితే అట్లా ఒక రోజు స్టీఫెన్ గెర్లెట్ అనే ఒక ఫ్రాన్స్ కంట్రీకి చెందిన పాస్టర్ గారు జోసెఫ్ ఫ్రై అండ్ ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఇంటికి వస్తారు. అర్థమైందా? స్టీఫెన్ గెర్లెట్ అనే పాస్టర్ గారు
వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆయన ఎందుకు వస్తాడంటే ఆయన నార్విచ్ లో న్యూ గేట్ ప్రిజన్ అని ఒక జైలు ఉంటది అనమాట, చాలా పెద్ద జైలు లండన్ లో. అయితే ఆ జైల్ ని విజిట్ చేసి అక్కడ వాక్యం చెప్పడానికి ఆయనకి ఇన్విటేషన్ వస్తుంది అనమాట. అట్లా ఆయన నార్విచ్ కి వస్తాడు. అప్పుడు వీళ్ళ ఇంట్లోనే, ఎలిజబెత్ ఫ్రై వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆయన అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, అక్కడ ఉన్న ప్రిజనర్స్ కి వాక్యం చెప్పినప్పుడు చాలా మంది వాళ్ళ తప్పులు తెలుసుకొని మారిపోతా ఉంటారు అనమాట. అయితే ఓన్లీ జెంట్స్ కే, అంటే మేల్ ప్రిజనర్స్ కే ఈయన వెళ్ళి వాక్యం చెప్పగలుగుతారు అనమాట. మరి ఫీమేల్ ప్రిజనర్స్ కూడా ఉంటారు. అయితే ఆ జైలర్ ని అడుగుతాడు స్టీఫెన్ గార్లెట్, మరి ఈ మేల్ ప్రిజన్స్ కి అయితే నేను వాక్యం చెప్తున్నాను, వాళ్ళు చేంజ్ అవుతున్నారు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది, మరి ఫీమేల్ ప్రిజనర్స్ కి ఎట్లా అంటే ఆ జైలర్ ఏమంటాడంటే, అయ్యా మీరు వెళ్తే వాళ్ళు చాలా క్రూయల్ గా ఉంటారు, ఫీమేల్ ప్రిజనర్స్ వాళ్ళు చాలా చాలా చెడ్డ చెడ్డ అలవాట్లతో ఉంటారు, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు, మిమ్మల్ని అక్కడికి అలౌ చేయలేము మేము అన్నప్పుడు స్టీఫెన్ గార్లెట్ ఏం చెప్తాడంటే ఎలిజబెత్ ఫ్రై తో, ఎలిజబెత్ ఫ్రై, దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఇక్కడ నీకు ఒక మంచి అవకాశం ఉంది. నేనైతే ఈ ఫీమేల్ ప్రిజనర్స్ దగ్గరికి వెళ్ళలేను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి దేవుని గురించి చెప్పు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పు అని చెప్పినప్పుడు ఎలిజబెత్ ఫ్రై ఇన్స్పైర్ అవుతుంది అనమాట. ఇన్స్పైర్ అయ్యి ఆ నేను వెళ్తాను అంటే ఆ జైలర్ అంటాడు, మా అక్కడ ఉన్న పీపుల్, ఫీమేల్ ప్రిజనర్స్ చాలా క్రూయల్, వాళ్ళు చాలా గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, చాలా బ్యాడ్ బిహేవియర్ వాళ్ళది, వాళ్ళు బాగా తాగుతారు, స్మోక్ చేస్తారు, ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు, మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడలేరు అంటే ఏం పర్వాలేదు, గాడ్ విల్ హెల్ప్ మీ అని చెప్పేసి ఎలిజబెత్ ఫ్రై వెళ్తుంది. ఆమె వెళ్ళగానే చూడండి ఆమెని ఎట్లా చేస్తున్నారో, తిడతా ఉంటారు ఆమెని, ఆ బాగా చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ ఎలిజబెత్ ఫ్రై అస్సలు భయపడదు. వాళ్ళకి మెల్లిగా మాథ్యూలో ఉన్న 20th చాప్టర్ చదివి వినిపిస్తుంది, దాని తర్వాత 25th చాప్టర్ చదివి వినిపిస్తుంది. అట్లా రోజు డైలీ ఆమె ఆ ప్రిజన్ లోకి వెళ్ళి వాళ్ళకి హైజీన్ ఎట్లా, స్నానం ఎట్లా చేయాలి, నీటిగా బట్టలు ఎట్లా వేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలిజబెత్ ఫ్రై చేస్తున్న మంచి పనులకి ఆ ప్రిజనర్స్ లో చేంజ్ వస్తుంది. అరే మేము ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేసుకుంటున్నా, ఈమె మా దగ్గరికి రోజు వస్తుంది, మాకు అన్ని గుడ్ థింగ్స్ చెప్తుంది, ఇంకా వాళ్ళ చిన్న పిల్లలకి బట్టలు కూడా తీసుకొని వచ్చి ఇచ్చేది, ఆ చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా చెప్పేదన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆ ఫీమేల్ ప్రిజనర్స్ కూడా మెల్లిమెల్లిగా మారడం మొదలు పెడతారు. చూడండి ఈ స్లైడ్, ఈ పిక్చర్ లో, సెకండ్ పిక్చర్ లో ఆమె దగ్గర ఎంత చక్కగా ఆమె రాగానే కూర్చొని చక్కగా వినడం మొదలు పెడతా ఉంటారు, వాక్యం మాకేం చెప్తుందా ఆమె అని చెప్పేసి. వాళ్ళకి ఇంకా ఆమె కుట్టడం నేర్పిస్తది, ఇంకా చదువుకోవడం నేర్పిస్తది, కొన్ని కొన్ని క్యాండిల్స్ తయారు చేయడము నేర్పిస్తది. ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే చెడు అలవాట్లకు వెళ్ళకోకుండా ఇవన్నీ నేర్చుకొని మంచిగా అవి అమ్మడం ద్వారా మనీ సంపాదించుకొని మంచిగా జైల్లోనే మంచిగా జీవించడము మొదలు పెడతారు అనమాట. అయితే ఒక రోజు ఆ జైల్లో ఉన్నప్పుడే ఒక 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 ప్రిజనర్ ని తీసుకొని వెళ్ళి హ్యాంగ్ చేసేస్తారు, ఉరి శిక్ష వేసేయాలి అని ఆర్డర్ వస్తుంది. అయితే ఎందుకు ఇట్లా ఉరి శిక్ష వేస్తున్నారు అని జైలర్ ని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ కంట్రీలో లా చాలా స్ట్రిక్ట్ అమ్మా, చిన్న చిన్న దానికి కూడా ఉరి శిక్ష వేయాలి అంటే పెద్ద క్రైమ్ చేయాలి. మన కంట్రీలో అయితే ఎవరినో ఒకరిని భయంకరంగా చంపేస్తే ఉరి శిక్ష వేస్తారు, కానీ కంట్రీలో చిన్న చిన్న దానికే ఉరి శిక్ష వేసేస్తారమ్మా అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ ప్రిజనర్ ని ఎవరినైతే ఉరి శిక్ష వేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన సిల్వర్ స్పూన్ ని, 7 సిల్వర్ స్పూన్స్ ని దొంగతనం చేస్తాడంట, దానికి చంపేస్తారా, ఉరి శిక్ష వేసేస్తారా? అట్లా ఆమె షాక్ అయిపోతుంది అనమాట. లేదు లేదు, పనిష్మెంట్ అంటే వాళ్ళకి భయం రావాలి, వాళ్ళలో చేంజ్ చేయాలి, చిన్న చిన్న దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతుంది. అయితే ఒకసారి ఆ ఉరి శిక్ష వేస్తున్న స్థలానికి వెళ్ళినప్పుడు అందరిని పిలుస్తారనమాట. అందరు ఆ నార్విచ్ లో ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఆ పైన నించోబెట్టి ఉరి శిక్ష వేస్తే ఆ ప్రిజనర్ చాలా
ఏడుస్తూ 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 ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కాళ్ళు కిందకి ఇట్లా లాగేస్తారు. ఎందుకంటే అతను బాధపడడం వీళ్ళు తట్టుకోలేక వీళ్ళే ఫోర్స్ఫుల్ గా చంపేస్తారు అనమాట. ఇంతమంది చూస్తుండగా ఆ ప్రిజనర్ చనిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యూమిలియేట్ అయిపోయి ఆ కంట్రీ నుంచి పారిపోతారు. ఇది చూసిన ఎలిజబెత్ ఫ్రైకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. లేదు లేదు, దిస్ ఇస్ వెరీ రాంగ్, దిస్ ఇస్ వెరీ రాంగ్. ఇట్లా ప్రతిదానికి మనము అన్యాయంగా, తర్వాత కొన్ని రోజులకి ఏం తెలుస్తుంది అంటే యాక్చువల్ గా ఆయన దొంగతనం చేయలేదు, వేరే వాళ్ళు చేసి ఈయన మీద వేసేసారు అని చెప్పి. అప్పుడు ఆమె ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏమని ఏమని ఇట్లా హ్యాంగ్ చేయడము, చిన్న చిన్న దానికి హ్యాంగ్ చేయడము ఆపేయాలి. ఏదైనా పెద్ద క్రైమ్ అయితే ఎవరినన్నా చంపేస్తే తప్పించి అవతల మనిషిని చంపేసేటట్టు మనము పనిష్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆమె డెత్ పెనాల్టీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది. అయితే అట్లా ఫైట్ చేసినప్పుడు ఆమె క్వీన్ విక్టోరియా దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్ ని. యాక్చువల్ గా మీరు ఎవరికైతే పనిష్మెంట్ ఇచ్చారో అసలు అతను దొంగతనమే చేయలేదు, ఆ చిన్న దానికి మీరు ఆలోచించకుండా పనిష్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యారు, ఆయన లైఫ్ కూడా పోయింది. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఆమె చెప్పినప్పుడు సరే అని వాళ్ళు చిన్న చిన్న థింగ్స్ కి మేము పనిష్మెంట్ ఇవ్వము, డెత్ పనిష్మెంట్ ఇవ్వము అని ఆ ఆర్డర్ ని వెనక్కి తీసుకుంటారు. అట్లా ఆమె రిఫర్మేషన్ తీసుకొని వస్తుంది. దాని తర్వాత ఇంకొక లా కూడా తీసుకొని వస్తుంది అనమాట. 7 years కంటే 7 years పనిష్మెంట్ ఎవరైతే ఫినిష్ చేసేసుకుంటారో వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళు గనక మంచిగా మారిపోతే వాళ్ళని రిలీజ్ చేసేసేయాలి. వాళ్ళు ఇంకా ఎక్కడికైనా వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఇంకొక రూల్ ని కూడా ఆమె తీసుకొని వస్తుంది అనమాట. అట్లా 7 years తర్వాత పనిష్మెంట్ ఫినిష్ చేసుకొని మంచిగా మారిపోయిన వాళ్ళు, వేరే కంట్రీకి వెళ్తాం అనుకున్న వాళ్ళకి ఆమె హెల్ప్ చేసేదన్నమాట. వారు వేరే కంట్రీలోకి వెళ్ళి హ్యాపీగా ఉండడానికి అన్ని థింగ్స్ ని ఇచ్చేది, వాళ్ళ చిల్డ్రన్ కి కావాల్సిన థింగ్స్ ని ఇచ్చి ఆమె చక్కగా వాళ్ళని సపోర్ట్ చేసేదన్నమాట. దీనివల్ల ఆ నార్విచ్ లో, ఇంగ్లాండ్ లో అప్పటి వరకు చాలా మందిని డెత్ సెంటెన్స్ ఇచ్చి చంపేసేవాళ్ళు. ఈమె ఇట్లా ఫైట్ చేసినందుకు ఆ డెత్ సెంటెన్స్ ఆగిపోతుంది. చాలా తక్కువ మందికి ఆ పనిష్మెంట్ పడుతుంది. ఇంకా ఆ ప్రిజన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోతారు అనమాట. అట్లా కొన్ని రోజుల తర్వాత ఆమె ఫైట్ చేసి అవి అచీవ్ చేస్తుంది. తర్వాత 1845 12th October ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఆమె చనిపోతుంది అనమాట. ఆమె చనిపోయినా గానీ ఎప్పుడు ఆమెని రిమెంబర్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి అని ఇంగ్లాండ్ కంట్రీ ఏం చేస్తుందంటే ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఒక $5 కరెన్సీ మనీ నోట్ మీద ఆమె పిక్చర్ ని వేస్తారు. చూడండి ఎంత చక్కగా ఆమెని ఆనర్ చేశారో. ఆమె చేసిన మంచి పనులు చూడండి. ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టింది, అన్ని లగ్జరీస్ ఉన్నాయి, కానీ వాటన్నిటి మీద ఆమెకి ఆసక్తి లేదు. పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి, చదువు రాని వాళ్ళకి చదివించాలి, బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్న వాళ్ళలో చేంజ్ ని తీసుకురావాలి అని షీ స్టార్టెడ్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ. తన చర్చ్ లో హెల్ప్ చేసింది, తన సొసైటీలో హెల్ప్ చేసింది, తన చుట్టూ ఉన్న ప్రిజన్స్ లో హెల్ప్ చేసింది. అందుకే ఎలిజబెత్ ఫ్రై కోసం ఆ ప్రిజన్ లో ఉన్న ప్రిజనర్స్ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆమె వస్తుంది, ఏం చెప్తుంది, ఏం హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకే ఆమెని వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే ఏంజల్, మా కోసం ఒక ఏంజల్ వస్తుంది అని చెప్పేసి ఆ ప్రిజనర్స్ పిలుచుకునేవారు అనమాట. అందుకే ఆమెని ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్ అని పిలిచేవారు అనమాట. మరి పిల్లలు, ఎలిజబెత్ ఫ్రైని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా సార్లు దేవుడు మనకి చాలా మంచి థింగ్స్ ఇస్తాడు. ఆ మంచి థింగ్స్ ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడం పక్కన పెడితే మనల్ని మేమే గ్రేట్ అనుకుంటాం. అట్లా కాకుండా ఎలిజబెత్ ఫ్రై ఆమెకి ఎంత రిచ్నెస్ ఉన్నా గానీ సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆమె ప్రిఫర్ చేసింది. తనకున్న మనీతో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వేరే వాళ్ళని చేంజ్ చేయడానికి ఆమె ట్రై చేసింది. మనం కూడా అట్లానే ఎలిజబెత్ ఫ్రై లాగా మనకున్న రిసోర్సెస్ తో, మనకున్న టాలెంట్స్ తో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. మనకి అయినంతలో చేంజ్ గుడ్ థింగ్స్ ని వాళ్ళకి చెప్పి వాళ్ళను మారేటట్టు చేయాలి. అంతేగాని నాకేంటి, నాకేం అవసరమో అని
అనుకోకూడదు. ఒకవేళ ఎలిజబెత్ ఫ్రై అలా అనుకుని ఉంటే ఈ డెత్ పెనాల్టీతో చచ్చిపోయే వాళ్ళు ఇంకా ఎంత మంది ఉండేవాళ్ళు. అట్లా కాకోకుండా తన కంట్రీలో కూడా ఆమె చేంజ్ తీసుకొచ్చింది. అందుకే ఆమె ఏంజల్ ఆఫ్ ప్రిజన్స్ గా ఆమెను గుర్తుపెట్టుకుంటారు. ఆ కంట్రీ ఆమెని ఒక స్టాంప్ తో, ఒక కరెన్సీ నోట్ తో ఆమెని ఆనర్ చేస్తుంది. కాబట్టి అట్లా ఉండడానికి గాడ్ మాకు హెల్ప్ చేయండి అని ఎప్పుడు మనము ప్రేయర్ చేసుకు ఉండాలి. నీకు ఏం టాలెంట్స్ ఉన్నా గానీ, నీ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నా గానీ, అది వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, పూర్ పీపుల్ కి ఎప్పుడు హెల్ప్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, అది గాడ్ కి హెల్ప్ చేసినట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? మీకు మెమరీ వర్స్ నేను చెప్తాను, రాసుకోండి. హీబ్రూస్ 13:16. హీబ్రూస్ 13:16 నేను ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్ చెప్పాలి. డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ షేర్ విత్ అదర్స్, ఫర్ విత్ సచ్ సాక్రిఫైజెస్ గాడ్ ఈస్ ప్లీజ్డ్. ఎప్పుడైతే మనము గుడ్ థింగ్స్ చేసి వేరే వాళ్ళకి ఆ గుడ్ ని షేర్ చేస్తామో, అట్లాంటివి చేసినప్పుడు గాడ్ మనల్ని చూసి ఇష్టపడతారు, సంతోషపడతారు అని ఈ వాక్యము చెప్తుంది. సరేనా? గుర్తుపెట్టుకోండి. బీ అన్ ఏంజల్, ఎలిజబెత్ ఫ్రై. బీ అన్ ఏంజల్ ఇన్ సమ్వన్స్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం క్లోజ్ చేసుకునే ముందు. దేవా, ఎలిజబెత్ ఫ్రై లాగా నేను అందరికి హెల్ప్ చేసేటట్టు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎలిజబెత్ ఫ్రై ఒక లైఫ్ లెసన్స్ ని మా ముందు ఉంచారు, అందుని బట్టి వందనాలు. ఎంత మరి ప్రభా లగ్జరియస్ లైఫ్ తను లీడ్ చేయొచ్చు, కానీ ప్రభానైనా మీ కొరకు జీవించాలని, తనకున్న రిచ్నెస్ తో ప్రభానైనా పీపుల్ కి సర్వ్ చేయాలని ప్రభానైనా తను డిసైడ్ చేసుకొని అలాగున జీవించింది. ఎంతో మంది ప్రిజనర్స్ లైఫ్ ని చేంజ్ చేయగలిగింది, మార్చగలిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా ప్రభానైనా వాళ్ళు ప్రభానైనా మారడమే కాకుండా తమ చుట్టూ ఉన్న తమ ఫ్రెండ్స్ ని మార్చే వాళ్ళుగా, తండ్రినైనా మంచిని ప్రభానైనా గుడ్ థింగ్స్ చేసే వాళ్ళుగా వాళ్ళు ఉండుటకు సహాయం చేయమని, ఈ ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.